వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. రిపబ్లిక్ డే నాడు గవర్నర్ తమిళిసై కేసీఆర్ను వదలలేదా? బీఆర్ఎస్ గవర్నర్ మధ్య వైరం ఇంకా ముదురుతోందా? అసలు కేసీఆర్కి తమిళిసైకి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది? కాంగ్రెస్ బీజేపీల మధ్య రహస్య మైత్రి ఉందా? రాజ్భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ జెండాను ఎగురవేశారు. అయితే హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత తన స్పీచ్లో గత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ గత 10 ఏళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారని, నియంతృత్వ ధోరణిని ప్రజలు సహించరని అన్నారు. అంతేకాదు అలాంటి వారిని ప్రజలు సాగనంపారని కామెంట్ చేశారు. 10 ఏళ్ల నియంత పాలనకు చరమగీతం పాడారని ఆమె పేర్కొన్నారు. ఏకపక్ష నిర్ణయాలు, నియంత ధోరణులు ప్రజాస్వామ్యానికి శోభను ఇవ్వవని అభిప్రాయపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చురకలంటించారు. దీంతో ప్రస్తుతం తమిళిసై వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ మధ్య బీఆర్ఎస్కి తెలంగాణ గవర్నర్ తమిళిసైకి మధ్య విమర్శల యుద్ధం మొదలైంది. తాజాగా ఓవైపు కేసీఆర్ పాలనని విమర్శించిన తమిళిసై మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందించారు. గడిచిన 10 ఏళ్ల పాలకుల వైఫల్య ఫలితం యువతకు ఉపాధి, ఉద్యోగాల విషయంలో పూర్తి నిర్లక్ష్యం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సారథులైన యువత విషయంలో గత ప్రభుత్వం పూర్తి నిర్దయగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఇక రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ఈ విషయంలో గట్టి దృష్టి పెట్టిందని మెచ్చుకున్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైందని పేర్కొన్నారు. అంతేకాదు గత పాలకుల నిర్వాకంతో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా మారినా, వ్యవస్థలు గాడి తప్పినా అన్నింటినీ సంస్కరించుకుంటూ సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నట్టు స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా, సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేలా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పట్టుదలతో ముందుకు సాగుతోందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేశారు. అసలు తెలంగాణలో గత 2 ఏళ్లుగా కేసీఆర్కి తమిళిసైకి మధ్య దూరం రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో పాడి కౌశిక్ రెడ్డికి నామినేటెడ్ ఎమ్మెల్సీ అంశాన్ని గవర్నర్ పెండింగ్లో పెట్టారు. అప్పటి నుంచి కేసీఆర్ రాజ్భవన్ గడప తొక్కలేదని, ప్రధానమంత్రి వచ్చిన ప్రోటోకాల్ పాటించకుండా గవర్నర్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారని రాజకీయ వర్గాలంటున్నాయి. దీంతో గతంలోనూ కేసీఆర్పై విమర్శలు చేస్తూ గట్టి చురకలు అంటిస్తూనే వచ్చారు. దీంతో ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై మరోసారి ఆగ్రహం ప్రదర్శించారు. ఈసారి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏకంగా ఎన్నికల సంఘానికి సూచించడం చర్చనీయాంశమైంది. గతంలో సేవారంగంలో ఎమ్మెల్సీ పదవికి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ సర్కార్ ప్రతిపాదనల్ని గవర్నర్కు పంపింది. అయితే ఆ రంగంలో కౌశిక్ రెడ్డిని నామినేట్ చేయడం కుదరదని గవర్నర్ తమిళిసై ఫైల్ను తిప్పి పంపి బీఆర్ఎస్ సర్కార్కు గట్టి షాక్ ఇచ్చింది. ఈ వ్యవహారమే కేసీఆర్ సర్కార్కు గవర్నర్కు మధ్య దూరం పెంచిందనే అభిప్రాయం ఉంది. అయితే తాజాగా తెలంగాణ ఎమ్మెల్సీ కోటాలో 2 కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో దిగారు. అయితే వీరి ఎన్నిక అధికార కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. దీంతో ఈ ఎన్నిక తీరును తప్పుబట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. దీనిపై ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ గవర్నర్పై కూడా ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ బీజేపీల రహస్య మైత్రి మరోసారి బయటపడిందని, గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలైందని హరీష్ రావు ఆరోపించారు. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మేలు చేసే విధంగా గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్నారన్నారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫార్సు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి గవర్నర్ నిరాకరించారని గుర్తు చేశారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుణ్ణి ఎమ్మెల్సీగా సిఫార్సు చేస్తే గవర్నర్ ఆమోదించారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటై బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కాలని చూస్తున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇక ఈ కుట్రలో గవర్నర్ కూడా స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరమని చెబుతున్నారు. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలని, కానీ బీఆర్ఎస్కు కాంగ్రెస్కు తేడా చూపిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని బీఆర్ఎస్ నేతలు ఖండిస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసైపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారని అన్నారు. అలాగే గవర్నర్ ప్రదర్శిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం కోట్లాడిన దాసోజు శ్రవణ్ ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను గత ప్రభుత్వం నామినేట్ చేస్తే రాజకీయ సంబంధాలున్నాయని చెప్పి అభ్యర్థిత్వాలను తమిళిసై తిరస్కరించారని, కానీ నేడు ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరాంని ఎలా ఆమోదిస్తున్నారని ప్రశ్నించారు. అంతేకాదు, ప్రభుత్వం నుంచి లేఖ రాగానే గవర్నర్ తమిళిసై ఆగమేఘాల మీద స్పందించారని, రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారని, రాజ్భవన్ నడుస్తుందని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. గవర్నర్ అంటే సీఎం రేవంత్ రెడ్డికి కాదు బాధ్యులు, రాష్ట్ర ప్రజలకి బాధ్యులు అనే విషయం గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు. మొత్తానికి బీఆర్ఎస్ గవర్నర్ మధ్య ఇంకా వైరం కొనసాగే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడంపై పార్టీలు నజర్ పెట్టాయి. నెల రోజుల కిందటే ముగిసిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అనూహ్య ఓటింగ్ శాతాన్ని నమోదు చేసుకున్న బీజేపీ రెండూ తెలంగాణలోకి 17 పార్లమెంటు స్థానాలపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 3 చోట్ల, బీజేపీ 4 చోట్ల, 9 చోట్ల బీఆర్ఎస్, 1 స్థానంలో ఎంఐఎం విజయం సాధించాయి. కాగా కేంద్రంలో మూడోసారి అధికారంపై కన్నేసిన బీజేపీ, 10 ఏళ్ల కిందట అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ఈసారి అధికార పగ్గాలు చేపట్టేందుకు ఎత్తులు వేస్తున్నాయి. తెలంగాణలో ఇంకా శాసనసభ ఎన్నికల వేడి తగ్గకముందే వస్తున్న లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడం ద్వారా తమ తమ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అండగా ఉండాలన్న దీక్షతో ఉన్నాయి. దీనిలో భాగంగా అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్లమెంటు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారని, అయితే బీఆర్ఎస్ విషయానికి వస్తే గతంలో బీఆర్ఎస్ టికెట్ కోసం ఒక్కో నియోజకవర్గానికి 5 నుంచి 10 మంది పోటీ పడతారు. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్లు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆసక్తి చూపని వాళ్లను అసలు లెక్కలోకి తీసుకోవడం లేదట గులాబీ బాస్. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ చాలా కాలంగా కసరత్తు చేస్తున్నారు. అయితే అభ్యర్థులపై ఎలాంటి సూచనలు కూడా ఇవ్వడం లేదు. దీంతో ఇటువంటి పరిస్థితుల్లో ఓవైపు కాంగ్రెస్, మరోవైపు గవర్నర్లతో వాగ్వాదాలు మంచిది కాదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చూడాలి మరి గవర్నర్ తమిళిసై కామెంట్స్పై బీఆర్ఎస్ ఇంకెలా స్పందిస్తుందోనన్నది. మొత్తానికి తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష బీఆర్ఎస్కి మధ్య ఉండే పొలిటికల్ హీట్ కంటే
గవర్నర్ తమిళిసైకి బీఆర్ఎస్కి మధ్య రాజకీయం ముదురుతోందని విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్ గవర్నర్కి మధ్య ముదురుతున్న వైరం ఇంకెలాంటి పరిణామాలకు దారితీస్తుందని చర్చిస్తున్నారు. చూడాలి మరి ఈ వైరానికి ముగింపు ఎప్పుడు పడబోతుందనేది. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. తిరిగి మరో ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.